ఇవి తినడానికి ఎంత సులువో హార్వెస్ట్ చేయడం అంత కష్టం. అవే మఖానా. ఇవి ఎలా వస్తాయంటే కలువ పూలు విత్తనాలు పూల నుంచి జారి నీటిలో పడిపోతాయి. కొంతమంది స్కిల్డ్ పనివాళ్ళు నడుంలోతు నీటిలో దిగి ఏరి చేతులతో తీస్తారు, చాలా కష్టం. తర్వాత వీటిని ఆరబెట్టి వరుసగా 8 పొయ్యిలు పెడతారు. ఒకదాని తర్వాత ఒక పొయ్యి మీదకి వాటిని రకరకాల టెంపరేచర్స్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. 8వ పొయ్యి మీదకి వచ్చేసరికి అది పాప్కార్న్లో పేలుతుంది, అంటే తినడానికి కాదు, షెల్ తీయడానికి మాత్రమే రెడీ అవుతుంది. అప్పుడు వాటిని కొట్టి లోపల నుంచి వైట్ మఖానా తీస్తారు. దీన్ని బీహార్ వైట్ గోల్డ్ అని కూడా అంటారు. బీహార్లోని మిథిలా ప్రాంతంలో ప్రసిద్ధి. దర్భంగా రాజు పాలనలో వీటి పెంపకాన్ని బాగా ప్రోత్సహించారు. ఇవాళ ఇదొక గ్లోబల్ సూపర్ ఫుడ్. చరక సంహితలో వీటి ప్రస్తావన ఉంది. ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. జిఐ ట్యాగ్ కూడా ఉంది. బీహార్లో దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ. నేనైతే మిక్స్చర్ స్వీట్స్ లడ్డూల్లో వాడతాను, కూరల్లో వాడచ్చు, పాయసం చేస్తారు. అమలా, శర్వానంద్ కలిసి ఒక సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో భాగంగా మఖానా పాయసమే చేశారు. మేక్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డైట్. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.